రాష్ట్రంలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని హరీష్ రావు తెలియజేశారు. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్తామని హరీష్ రావు ఈ సందర్భంగా సవాల్ చేశారు. దీనికి కాంగ్రెస్ సిద్ధమా అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యూబీఐ బ్యాంకులో 30 ఆగస్టు 2024 నాడు 2 లక్షల మీద ఉన్న 50,000 కట్టిండి అధ్యక్ష. ఇవాళటి వరకు మాఫీ కాలే. నారాయణరావుపేటకు చెందిన సత్తిరెడ్డి అనే రైతు 2,60,000 రుణం ఉంటే మితితో కలిపి మీద 76,000 రూపాయలు కట్టిండి అధ్యక్ష. బంజేర్పల్లికి చెందిన మరో రైతు అఖ్తర్ ఖుస్రో 2,06,000 అప్పుంటే మితితో కలిపి మీదున్న 10,000 కట్టిండి అధ్యక్ష. వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి 2 లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు. కొత్త అప్పుల మీద పడ్డాయి తప్ప మాఫీ కాక ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దయచేసి 2 చేతులు జోడించి భట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర రైతుల పక్షాన సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. 2 లక్షల మీద ఉన్న రైతులకు, రుణమాఫీ కానటువంటి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అంటే నేను అనేది ఒకటే అధ్యక్ష. ఇప్పుడు లేదు మీరు మాట్లాడుతుంటే తప్పని మీరు మాట్లాడుతున్నారు. నేను భట్టి గారిని అడుగుతున్నా, మదిర నియోజకవర్గానికి పోదామా, లేదు నా సిద్దిపేట నియోజకవర్గానికి వస్తారా, లేదు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పండి. సంపూర్ణ రుణమాఫీ అయిందంటే నేను బహిరంగంగా మీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధం. మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా.